అనిపించింది అన్న కలికి నెక్స్ట్ లెవెల్ అన్న. అది మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఇక రికార్డ్స్ అయితే ఇక ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ రికార్డ్సే ఉంటాయని నా ఒపీనియన్. విజువల్ వండర్ అనిపించింది ఆ మూవీ. నెక్స్ట్ లెవెల్ అన్న. హాలీవుడ్ సినిమా చూసినప్పుడు కూడా ఇంత అనిపించలే. అది ఇది వేరు. తెలుగు సినిమానా అనిపించింది. తెలుగు సినిమానా ఇంకొక సినిమానా ఇంకా వేరే వేరే డైరెక్టర్ వచ్చి తీసాడా అనిపించింది. మన నాగాశ్విని అనుకోవట్లే, అలా ఆ రేంజ్లో ఉంది. అది ప్రభాస్కి ఇంతమంది ఎందుకు ఆరిస్తారంటే మా ప్రభాస్ బంగారం. నిజంగా చెప్తున్నా కదా, ఆయన ఒక్క మాట కానీ ఆయన గర్వం ఉండదు, కానీ మా ఫ్యాన్స్ గర్వపడేలా ఖచ్చితంగా చేస్తాడు ఆ మనిషి. బ్రహ్మానందం ప్రభాస్ మళ్ళీ కామెడీ, అది ఎలా అనిపించింది అన్న? హైలైట్ అనిపించింది అన్న. చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 11 years వాళ్ళని మిర్చిలో చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూసినాం. 11 years తర్వాత 11 years అవుతుంది వాళ్ళని చూసి. 100% చేస్తుంది, 100% చేస్తుంది. అది హైలైట్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అన్న మూవీలో? ప్రభాస్ అన్న షార్ట్స్ అన్న, ఇక వేరే ఏమీ లేదు. అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు లుక్ ఉందన్న, అది కూడా అల్టిమేట్ ఉంది. వేరే లుక్ ఉంది. అమితాబ్ బచ్చన్ 5 లిఫ్ట్ చేశారు కదా, అది ఎలా అనిపించింది అన్న? కానీ హైలైట్ ఉంది అనుకోవచ్చు మూవీ. ఆయన వింటేజ్ లుక్ కానీ అది కానీ బాగుంది, మొత్తం బాగుంది. అమితాబ్ బచ్చన్ గారిది కానీ రికార్డులు ఏ రికార్డులు ఉంటాయి అనుకోవచ్చా తెలుగు ఇండస్ట్రీలో? కల్కి ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ అని అనుకుంటున్నాను. 100% చేస్తుంది అన్న, 100% అయిపోతుంది.